హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిట్టు రిషి 2023. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మొదటి శ్రావణ శుక్రవారం అలాగే నాగపంచమి కూడా ఉంది కదండి. అందుకని ఇంట్లో అయితే పూజ చేస్తున్నాను. చూడండి, ఇలా దేవుడి పటాలను అయితే ఇలా పూలతో అలంకరించి దేవుడికైతే దీపం పెడుతున్నాను. ఇంట్లో పూజ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అందుకని పిల్లలైతే ఒకవైపు రెడీ అవుతున్నారు, నేనైతే ఇక్కడ పూజ చేస్తున్నాను. ఇక్కడైతే దీపం పెట్టేసి హారతి అయితే ఇస్తున్నాను. ఒకవైపు అయితే పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, అందుకని మార్నింగ్ లేచి ఇంట్లో అయితే ఈ విధంగా పూజ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్దామని రెడీ అవుతున్నాము. పూజ అయిపోయాక ఇక్కడ మా చిన్న బాబు అయితే స్నానం చేసి వచ్చి మమ్మీ నాకు బొట్టు పెట్టు అని అడుగుతుంటే నేనైతే బొట్టు పెడుతున్నాను వాడికి. టీవీలో అయితే ఇలా లక్ష్మీదేవి పాటలు పెట్టేసి పూజ అయితే చేశాను. మా బాబు అయితే పాటలు వింటున్నాడు. ఇప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరామండి, వెళ్తున్నాము. కొన్ని ఊర్లలో అయితే పిల్లలకి నాగపంచమి అని హాలిడే కూడా ఇచ్చారు. వీళ్ళ స్కూల్కి అయితే హాలిడే కూడా ఇవ్వలేదండి. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్కి వచ్చాక మనమైతే ముందుగా కాళ్ళు కడుక్కొని మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే బయట నుంచి వస్తాం కదా, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తే చాలా మంచిది. అందుకే ఇక్కడైతే మేమైతే ముందుగా కాళ్ళు అయితే కడుక్కొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ఊర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సాయిబాబా టెంపుల్ పక్కన ఇలా చెట్టు కింద నాగపడగల ప్రతిమలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. మాకంటే ముందుగా ఇక్కడ చాలామంది వచ్చి పాలు పోసారు. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ మేమైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. 9 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదట, అందుకే 9 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇక్కడ లింగం పైన నాగపడగలు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే దీనికైతే పాలు పోసాము. చూడండి, ముగ్గురం కలిసి పోస్తున్నాము. చాలా మంచి అనిపించిందండి ఇలా పాలు పోయడం. ఆ తర్వాత నాగపడగల ప్రతిమలకైతే పోస్తున్నాము. చూడండి, మీరు కూడా ఈ నాగపంచమి రోజు టెంపుల్కి వెళ్ళి ఇలానే పాలు పోస్తారా? పాలు పోసే వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇక్కడైతే ఈ విధంగా నాగపడగల ప్రతిమలకైతే ఇప్పుడు పాలు పోస్తున్నాము. ఇక్కడైతే మా వారు కూడా పాలు పోస్తున్నారు. చూడండి, ఇలా పాలు పోయడం అయిపోయాక తర్వాత నీళ్ళతో కూడా ఇలా అభిషేకం చేయాలి. ఆ తర్వాత మేమైతే ఇప్పుడు నీళ్ళతో అభిషేకం ఇలా చేసాము. ఆ తర్వాత శివలింగంకి కూడా ఇలాగే నీళ్ళతో అభిషేకం చేసాము. నీళ్ళతో అభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నాగపడగల ప్రతిమలకైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాము.
నేనైతే దేవునికి నైవేద్యంగా ఇంట్లోనే పాయసం చేసి అయితే తీసుకొని వెళ్ళాను. ఇక్కడ దేవునికి అయితే నైవేద్యంగా పాయసం అయితే పెడుతున్నాను. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత చివరగా టెంకాయ అయితే కొడుతున్నాము. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా మా చిన్న బాబాయ్ కొడతాడండి టెంకాయ మాత్రం. చూడండి ఇలా టెంకాయ కొట్టి నీళ్ళు మాత్రం దేవుని పైన పోస్తున్నాడు. ఇక్కడ నాగదేవతల దగ్గర పూజ మాత్రం కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ బాబా టెంపుల్కి వెళ్ళి ఇక్కడైతే ప్రదక్షిణలు చేసి అర్చన అయితే చేయించుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. ఇలా మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఇలా అర్చన చేయించుకోవడం చాలా మంచి అనిపించింది. ఇలా ప్రదక్షిణలు చేసేసి టెంకాయ కొట్టేసి ఇలా కూర్చున్నాము.
ఇక్కడైతే టెంపుల్కి చుట్టూ తులసి మొక్కలు అయితే ఉన్నాయి. చాలా తులసి మొక్కలు ఉన్నాయండి. అవే చూస్తున్నాము మేము ఇక్కడైతే మంకీ వచ్చిందండి. మా పిల్లలైతే భయపడ్డారు. చూడండి ఎన్ని తులసి మొక్కలు అయితే ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ బాబా టెంపుల్ పక్కనే పుట్ట కూడా ఉందటండి. ఈ విషయం మాకు ముందు తెలియదు, తర్వాత తెలిసింది. అందుకని ఇక్కడికి వచ్చి పూజ చేసేసి అలాగే పాలు కూడా పోసామండి. చాలా బాగా అనిపించిందండి ఇలా పుట్టలో పాలు పోయడం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.